హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా, క్రిస్పీగా, నోటికి మరింత రుచిగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏ ఫిష్ అయినా సరే ఇలా ఒకసారి ట్రై చేస్తారంటే చాలా స్పైసీగా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ని తీసుకున్నాను. ఇవి మొత్తం వాటర్ అనేటివి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకొని దీంట్లోకి ఒక ఎగ్ పలగొట్టి తీసుకోవాలి. తర్వాత ఈ ఎగ్ మొత్తం కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం పేస్ట్లా అవుతుంది. ఈ ఎగ్ మొత్తాన్ని జిగురు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ అనేటివి తీసుకొని వాటికి ఒక్కొక్క ముక్కగా తీసుకొని ఈ మసాలా అనేది బాగా పట్టించాలి. నేను తీసుకున్న ఫిష్కి ఈ మసాలా పర్ఫెక్ట్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బాగా సరిపోయింది. మొత్తం ఒక్కొక్క దానికి బాగా నిండుగా ఎక్కువగా పట్టించుకోవాలి. అయితే టేస్ట్ బాగుంటుంది. అన్నిటికీ బాగా పట్టించాలి. అన్ని ముక్కలకి బాగా పట్టించేసి ఇవి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే 1 అవర్ 1.5 అవర్ పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. అలా చేయడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది ముక్కకి. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి చూస్తే ఇలా అవుతున్నాయి ఫిష్ చూడండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఈ ఫిష్ ముక్కలు అనేటివి ఒకటొక్కటిగా ఇలా వేసుకోవాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, నల్లగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై అయిపోతాయి, లోపల కూడా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ అట్లా ఉంచుకొని తర్వాత ఇలా వేరే సైడు తిప్పేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచి మళ్ళీ అలానే తిప్పేసుకోవాలి. ఎక్కడైతే ఇలా వైట్గా అనిపిస్తుందో ఆ ముక్కకి ఇలా తిప్పేసుకోవాలి. ఈ నురుగు మొత్తం వెళ్ళిపోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అయినట్లు ఈ ఫిష్ అనేటివి. చూడండి, ఇలా ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇలా టర్న్ చేసుకొని ఈ పక్కకి తిప్పేసుకున్నాను. తర్వాత ఈ నురుగు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలా పేపర్ వేసుకొని ఈ ఫిష్ అనేటివి దీంట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఫిష్ని ఫ్రై చేసుకొని పైనుంచి లెమన్ పిండుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫిష్ ఫ్రై ఇలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు ఇలానే చేస్తారా లేదా కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.